సంవత్సరంలో కారంశెల్ సంఘటనకు రికార్డు చేద్దామని ఎస్బీఎన్ కేసు గతంలో అప్పుడున్న బాధితుల నుంచి వారి రిపోర్ట్ తీసుకోవడం జరిగినది. 2 వీడియోలు చేశాము. ఇది 3వ వీడియో. గత కాలపు చరిత్రను ఎందుకు తీశారు అంటే అది రికార్డు ఉండాలనే ఉద్దేశంతో తీశాం. ఆ రోజు ఆ పోరాటంలో దళిత మహాసభ కార్యకర్తగా ఉంటూ కత్తి పద్మరావుకు అనుచరుడుగా ఉంటూ దుడ్డు ప్రభాకర్ సతీమణి అయిన సుజాత గారిని సహచరిగా స్వీకరించి నేటికి దళితులకు అండగా ఉంటూ ఆ ఉద్యమ స్ఫూర్తితోటే ఇంకా అక్కడనే జీవనం కొనసాగిస్తున్న భగత్ సింగ్ గారి గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఎస్బీఎన్ కేస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు, వింటున్న శ్రోతలకు, ఈ ఛానల్ అభిమానులకు ఈ చారిత్రక కోణాలను పరిశీలిస్తూ దాన్ని రికార్డు చేయాలనే దృక్పథంతో రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తున్న సోమయ్య గారికి మొదట నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎస్ఎన్ భగత్ సింగ్. మీరు కారంచేడు ఘటన లేదా కారంచేడు దారుణ మానవ హత్యల సంఘటన గురించి అడుగుతూ ఉన్నప్పుడు ఒక 39-40 సంవత్సరాల గత జీవితాన్ని, గత చరిత్రను, గత సంఘటనలను, గత అనుభవాలను మళ్ళీ మీ ముందు పరచడానికి పూనుకోవటం అంటే ఇది ఒక బాధాకరమైన ఘటనని మరొకసారి తలుచుకుని మనసుల్ని బాధ పెట్టుకోవటమే అవుతుంది. ఎందుకు అంటే అప్పుడు కారంచేడు అవ్వచ్చు, ఇంకా ఆనాటికి దశాబ్దాల క్రితం సంభవించిన అనేక వివక్షపూరిత హత్యలు, మనిషిని కించపరిచి చేసే హత్యలు, మనిషిని మనిషిగా యగాదిగా చూసి వీడు తక్కువోడు అని చెప్పి చంపేసిన ఘటనలు ఈ దేశంలో కొత్త కాదు. ఇవాళ ముగిసిపోవు, ఎప్పటికీ ఆగిపోవు అనేది మనకి చరిత్ర చెప్తున్న నగ్గన సత్యం. అయితే ఇందులో ఎంతోమంది తమ జీవితాలని పణంగా పెట్టి ఈ అకృత్యాలు ఆపేయటానికి, ఈ అకృత్యాలని నిలుపుదల చేయటానికి, ఈ హత్యల్ని చట్టం ద్వారా ఎదుర్కోవటానికి, ఈ హత్యలు చేసే వాళ్ళని చట్టం ద్వారా, కోర్టుల ద్వారా, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ద్వారా ఎదుర్కొని వాళ్ళకి, బాధితులకు, ఆయా సమూహాల్లో ఉన్న పేద ప్రజలకు, నోరు లేని జీవులకు, చట్టం తెలియని జీవులకు బాసటగా నిలబడుతున్న కార్యకర్తలకి మనం నివాళులు అర్పించడం తప్ప ఈ పరిస్థితుల్లో ఏమీ చేయలేని పరిస్థితుల్లో మనం అంతా ఉన్నాం. వాళ్ళు పేర్లు ఏమైనా మీరు పెట్టండి, దళితులనండి, బలహీన వర్గాలనండి, నిమన జాతీయులనండి, హరిజనులనండి, గిరిజనులనండి, బహుజనులనండి, లేదా మరొక పేరు పేర్లు మీరు ఏమైనా పెట్టండి. కానీ వీళ్ళందరూ ఎదుర్కొంటున్న సమస్య మాత్రం వివక్ష. నేను 1983 నుండి ఈ ప్రజా ఉద్యమాల్లో, మరి ముఖ్యంగా ఈ దేశంలో రాజ్యాంగం అమలు పట్ల జరుగుతున్న అనేక అలజడులు, అనేక ఒత్తిడులు, అనేక చట్టాల ముసుగులో జరుగుతున్న చర్యలకు ప్రత్యక్ష సాక్షి. చట్టాలని ఉపయోగించుకొని ఆ చట్టాల సాయంతో మనల్ని, మరి ముఖ్యంగా ఈ సామాజిక రంగంలో వెనుకబాటుతనానికి, డబ్బు లేకో, భూమి లేకో, చదువు లేకో, గౌరవం సంపాదించుకోలేకో, ఉపాధి సరిగ్గా లభించకో, లేదా ఉన్నతోద్యోగులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్లలో కూడా వాళ్ళ పరిధిలో ఎదుర్కొంటున్న ఈ కించపరిచే విధానం, ఈ వివక్షనే నేను కళ్ళారా ఇన్ని సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నాను. అయితే దీనికి
మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నది కారంచేడు. 1985 జూలై 18వ తేదీన నేను, కత్తి పద్మారావు గారు 18 జూలై 6 గంటలకి ఈ చీరాలపట్నంలో ప్రభుత్వ ఆసుపత్రి గవర్నమెంట్ హాస్పిటల్కి చేరుకున్నాం. ఆ రోజు నుంచి ఇప్పుడు మాట్లాడుతున్న ఈ క్షణం వరకు, అంటే 2025 ఫిబ్రవరి 10వ తేదీ వరకు కూడా ఈ మొత్తం సంఘటనలకు మనం ముందు చెప్పుకున్న అనేక ఊర్లు, అనేక సంఘటనలు, అనేక వివక్షాపూరిత హత్యలు, అనేక వివక్షాపూరిత హత్యల వెనకాల ఉన్న వ్యక్తులు, సమూహాలు, కులాలు, ఇవన్నిటిని నేను ప్రత్యక్షంగా చూస్తూ వాటికి మేము ఎదుర్కొంటున్న తీరుకి మనం ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. అవి ధారణా పద్ధతుల్లో ఉండే ధర్నాలు అవ్వచ్చు, లేదా నిరసనలకు అనేక రూపాలుగా కల్పించుకున్న ఆందోళన పద్ధతులు కావచ్చు. ఇవన్నిటిలో మీతో పాటు నేను భాగస్వామిగా ఉన్నాను. ఆ రోజు మేము చూసిన మొట్టమొదటి సన్నివేశం ఏంటంటే, కారంచేడులో కమ్మవాళ్ళు వాళ్ళకి విచక్షణ లేకోకుండా ఇళ్ల మీద పడి కనపడ్డ మనిషిని కనపడ్డట్టు అక్కడ పిల్లలు, పెద్దలు, లేకపోతే వయసులో ముసలోళ్ళ, లేకపోతే ఆడోళ్ళ అనే ఎట్టి విచక్షణ లేకోకుండా నరకబడ్డ మనుషుల్ని మొట్టమొదట మేము చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో చూసాం. నేనుగా నా కళ్ళారా చూసిన సంఘటనలో, మేము లోపలికి ప్రభుత్వ ఆసుపత్రి లోపలికి ప్రవేశించినప్పుడు ఆ బల్ల మీద ఒక అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఈ నోటిలో నుంచి పళ్ళలో నుంచి వెళ్ళిన బరిసిపోటుతో ఉన్న తేళ్ల సాల్మన్, ఇక్కడ కణత మీద ఒక దెబ్బ, కాళ్ళన్నీ నరికివేయబడి, చేతులు ఈ గోడలతో సహా నరికివేయబడ్డ ఏదో కొన ఊపిరితో శ్వాస పీలుస్తున్నాడు, అతనికి సెలైన్ కట్టి ఉంచారు. ఆ సంఘటన నేను మొట్టమొదటి చూశాను. నేనుగానే మనసులో అనుకున్నాను ఆ రోజు, ఈ కొద్ది క్షణాల్లో ఇతను చనిపోవచ్చు అని నేనే అనుకుని నా పక్క వాళ్ళతో నా అభిప్రాయాలు నేను పంచుకున్నాను. కానీ ఆ మనిషిని కూడా, అంటే మన సాధారణ పరిభాషలో చెప్పాలంటే యముడు పట్టుకుపోతున్న ప్రాణాలను కూడా మనం వెనక్కి తీసుకొచ్చి ఆ మనిషికి జీవితకాలాన్ని పెంచి, అతనికి శాశ్వత ఉపాధి కల్పించి, అతని కుటుంబాన్ని ఒక తీరైన దారిలోకి తీసుకురావడానికి దోహదపడ్డ ఆ సంఘటన, దాని బలమైన కారణం, దాని బలమైన నేపథ్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఆ రాజ్యాంగం చట్టం ద్వారా ఆ మనుషుల్ని చికిత్స చేయించి, ప్రభుత్వం ద్వారా ప్రభుత్వాల మెడలు వంగదీసి అనుకున్న డిమాండ్లన్నీ సాధించడానికి కారణం ఈ ఉద్యమాల్లో పనిచేస్తున్న అనేక ఉద్యమాలు. ఈరోజు నేను ఆ ఉద్యమాలకు పేర్లు పెడతల్లా. వామపక్ష ఉద్యమాల, అతివాద ఉద్యమాల, మితవాద ఉద్యమాల, బహుజన ఉద్యమాల, దళిత ఉద్యమాల, నిమ్న వర్గాల ఉద్యమాల, బలహీన వర్గాల ఉద్యమాల, రాజకీయ ఉద్యమాల, హక్కుల ఉద్యమాల, బాధ్యతల ఉద్యమాల, ఈ పేర్లు ఈరోజు నేను వాటిలో ఫ్రేములో నేను బిగించట్లా. వాళ్ళంతా కూడా మానవతావాదం, వాళ్ళంతా మనుషులు, వాళ్ళంతా మనిషిని చంపకూడదనే దృక్పథం కలిగిన మానసిక స్థితి కలిగిన యోధులు. ఆ యోధులు ఈ అన్నిటికి కార్యకర్తలుగా, నాయకులుగా, బాధ్యులుగా, బాధ్యతాయుతమైన పద్ధతుల్లో పనిచేశారు కనుక ఇలాంటి చర్యలు ఈనాటికి కూడా అణచివేయటానికి, జరగకుండా చూడటానికి శాయశక్తులు కృషి చేస్తున్నారని నేను నిర్ద్వందంగా చెప్పగలను. ఆ తర్వాత జరిగిన అనేక సంఘటనలు చట్టపరమైనవి కావచ్చు. ఆ చట్టపరమైన చర్యల్లో కూడా మనమంతా ఎవరైతే బాధలు పడుతున్నారో వాళ్లే చట్ట వ్యతిరేకలను నిరూపించే ప్రయత్నాలు సుప్రీంకోర్టు వరకు జరిగిన విషయం ఈరోజు కూర్చొని మాట్లాడుతున్న మీకు తెలుసు, నాకు తెలుసు, ఇందులో భాగం పంచుకుంటున్న అందరికీ తెలుసు. ఇవి మన జ్ఞాపకాల్లో ఉన్నాయి. అయితే ఈ జ్ఞాపకాలు మనకి చరిత్రని నిజంగా రేపు తరం చదువుకోవాలంటే అది రికార్డు చేసే గుణం లేకపోవటం వల్ల మనం రచయితలుగా మన మనసులో ప్రేరణ వైపు వెళ్ళి మనం ఒక పెన్ను తీసుకుని పేపర్ మీద పెట్టలేని ఒక అనేక తరాల వారసత్వ ప్రతిఫలంగా అది మనం రికార్డు చేయలేకపోతున్నాం. ఆ రికార్డుకి పూనుకున్న సోమయ్య గారిని నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా అభినందించడానికి,
ఈ విషయాన్ని ప్రజా బాహుళ్యానికి తెలియజేయడానికి పూనుకున్న ఈ ఛానల్ని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను.